అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. ఆయన ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రానికి రాక్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర యూనిట్ అధికారికంగా ఈ ప్రకటన చేస్తుంది. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ కనపడని అనూహ్యమైన రూపంలో దర్శనమిచ్చారు. గుండుతో ఒంటిపై ప్రత్యేకమైన గుర్తులు, చెవి పోగులతో భిన్నంగా కనిపిస్తున్నారు. ఓ క్రూర మృగం లాంటి చేయి ఆయన ముఖాన్ని కప్పి ఉంచడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. ఇదొక వింత జంతువు లేదా హైబ్రిడ్ జీవిని పోలి ఉండటంతో కథపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అడవిశేష్ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ అడవిశేష్ను తాను పంజా సినిమా సమయం నుంచే గమనిస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాలో శేష్ను చూసినప్పుడే అతను భవిష్యత్తులో మంచి నటుడవుతాడని నాకు అనిపించింది. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది అని వెంకటేష్ అన్నారు. డెకాయిట్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన జ్యూసిన్ చెప్పారు. హీరోయిన్ మృణాల్ ఠాగూర్ గురించి మాట్లాడుతూ ఆమె ముఖంలో అద్భుతమైన హావభావాలు పండుతాయని, ఆమె నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కొనియాడారు. ఎంతో ప్యాషన్తో, క్రమశిక్షణతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సుప్రియ యార్లగడ్డను వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు. తాను ఈ వేడుకకు సుప్రియతో పాటు తనకిష్టమైన సురేంద్ర మామయ్య కోసం వచ్చానని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల మధ్య ఉండే అనుబంధం మరోసారి సోషల్ మీడియా వేదికగా వెల్లడైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో అల్లు అర్జున్ను బావా అని సంబోధిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాబా హ్యాపీ బర్త్డే, ఈరోజు అద్భుతమైన రోజుగా గడపాలని, ఏడాది నీకు గొప్ప విజయాలను అందించాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చాడు. వెండితెరపై బాక్సాఫీస్ పోరు ఎలా ఉన్నా వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి నందమూరి అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తారక్ విషెస్ చెప్పిన కొన్ని నిమిషాల్లోనే ఈ పోస్టు వేల సంఖ్యలో లైక్స్, రీట్వీట్లతో ట్రెండింగ్లోకి వెళ్ళింది. అగ్ర హీరోలు ఇలా ఒకరినొకరు గౌరవించుకోవడం చిత్ర పరిశ్రమలోని ఐక్యతకు నిదర్శనమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు టీవీకే పార్టీ అధ్యక్షుడు నటించిన జననాయకన్ చిత్రం వివాదంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించేందుకు నిరాకరించారు. విజయ్ నటించిన ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంపై మీ అభిప్రాయం ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈ అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని రజనీకాంత్ చెప్పారు. సారీ, నో కామెంట్ అని అన్నారు. జననాయకన్ చిత్రం విడుదలపై గత కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఉద్దేశపూర్వకంగా వివిధ కారణాలు చూపిస్తూ చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఈ అంశంపై రజనీకాంత్ను అడిగారు. కమల్ హాసన్తో నటిస్తున్న KH గురించి ప్రశ్నించగా ఈ మల్టీ స్టారర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలిపారు. ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని అన్నారు. జైలర్ 2 చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, మరో 2-3 రోజుల్లో పూర్తి కానుందని తెలిపారు. సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని అన్నారు. ఏప్రిల్ 8న తన కుటుంబానికి ఎమోషనల్ డే అని ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా పేర్కొన్నారు. అఖీరా పుట్టినరోజు అని గుర్తు చేసుకున్న ఆమె గత సంవత్సరం ఇదే రోజున మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయని తెలిపారు. అందుకే ఇద్దరి పుట్టినరోజును జరుపుకుంటామని వెల్లడించారు. సరిగ్గా ఏడాది క్రితం సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుపోవడంతో తాము వణికిపోయామని అన్నారు. అతను ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని పేర్కొన్నారు. ఆ ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. మార్కుకు ఇది పునర్జన్మ అన్నారు. అలాగే అఖీరా నందన్ పుట్టినరోజు కూడా ఇదే రోజు, అందుకే ఈ రోజును ఎప్పటికీ మర్చిపోమని అన్నారు. అఖీరా ఎదుగుతున్న తీరు తమకు చాలా గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని అతను లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడని అన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. అందుకే ఇద్దరు అబ్బాయిలకు సంబంధించి సంబరాలు చేసుకుంటామని అన్నారు. సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగి ఏడాదైనా ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అన్నా లెజినోవా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 10 ఏళ్ల
చిన్నారి మరణానికి 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలు కావడానికి కారణం ఎవరో ఇప్పటికీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పిల్లలకు సర్జరీలు అయ్యాయని, వాళ్ళు ఇప్పటికీ ఎంతో బాధ అనుభవిస్తున్నారని అన్నారు. దేవుడి దయ వల్ల మార్క్ ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. మార్క్ శంకర్ ఆ రోజు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన క్షణాలు తనను కలవరపాటుకు గురిచేశాయని, ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకున్నారు. నాటి ప్రమాదం సందర్భంగా పిల్లలను కాపాడిన కార్మికులకు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను, అలాగే తిరుమలలో తాను శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ఫోటోను పంచుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాకా ఫస్ట్ లుక్ను కూడా ఈ సందర్భంగా అప్రిషియేట్ చేశారు. బర్త్డే బాయ్ను కలిసిన వారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్లతో పాటు జాయింట్ సెక్రటరీ శామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ తదితరులు ఉన్నారు. మీ అందరినీ త్వరలోనే సావకాశంగా కలుస్తానని ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ పేర్కొన్నారు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ఏకంగా 1000 కోట్ల మార్కును దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే భర్త రణవీర్ సింగ్ సాధించిన ఈ భారీ విజయంపై దీపిక పదుకొనే ఎందుకు స్పందించడం లేదని గత కొన్ని రోజులుగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విమర్శలపై దీపిక తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. దీపిక తన భర్త సినిమా ఎందుకు చూడటం లేదు, ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడటం లేదు అనే పోస్ట్పై ఆమె స్పందించారు. మీ అందరికంటే ముందే నేను ఆ సినిమాను చూశాను. ఏ విషయం మీకు తెలియదు, ఇప్పుడు చెప్పండి, ఎవరిని విమర్శించాలి అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా ప్రేమను, మద్దతును కొలవలేమని ఆమె ఈ రిప్లై ద్వారా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినంత మాత్రాన తన భర్తకు మద్దతు ఇవ్వడం లేదు అనుకోవడం సరికాదని అన్నారు. టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన కెరీర్లో ఎదురైన అత్యంత కష్టమైన దశ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత ఎదుర్కొన్న ఒంటరితనం తనను ఎంతగానో కలిచివేసిందని ఆయన వెల్లడించారు. జాను సినిమా షూటింగ్ సమయంలో థాయిలాండ్లో స్కై డైవింగ్ శిక్షణ తీసుకుంటూ ఉండగా శర్వానంద్కు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన భుజం ఎముక విరిగిపోయింది. దీనికోసం అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీని గురించి శర్వానంద్ మాట్లాడుతూ, సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసం చేసినా పరిశ్రమలో గాని బయట గాని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం తనను బాధించిందని శర్వానంద్ అన్నారు. పెద్ద హీరోలకు చిన్న దెబ్బ తగిలినా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. కానీ నేను అంత పెద్ద సర్జరీ చేయించుకున్నా ఎవరూ స్పందించలేదు. నేను ఇండస్ట్రీలో అంత తక్కువ వాడినా అనిపించింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎదురైన పరిస్థితి తనను మానసికంగా కృంగతీసిందని, తన కష్టానికి తగిన గుర్తింపు లభించలేదనే బాధ ఇప్పటికీ ఉండిపోయిందని పేర్కొన్నారు. శర్వానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన నెటిజన్స్, అభిమానులు శర్వానంద్కు మద్దతుగా నిలుస్తున్నారు. మీరు నిజమైన కష్టజీవి, బైకర్ విజయం మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి అభిమానులు పోటెత్తారు. బుధవారం ఉదయం బన్నీ నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు అల్లు అర్జున్ బయటకొచ్చారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రత్యేకంగా వచ్చిన అభిమానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఇంటి గేటు వద్దకు వచ్చి పలువురు అభిమానులతో కరచాలనం చేశారు. Thank you so much for being here today, and honestly, it just feels surreal to be here. One more release, Dacoit it is, as Saraswati and Juliet. I don't know what is this ritual having 2 names in every movie. Sita Mahalakshmi, Noor Jahan, Varsha, Yashna, and now here Saraswati, Juliet. I want to tell you how this film came to me. Like Shaurya Garu mentioned, I would keep calling him, and he's my only friend in the, in the south and in yahan par. So one fine day, he's like, Mrunal Garu, there is my friend DB Dhanush Garu who is shooting this fantastic movie, and I think you should hear this narration. And I was like, really, you think I should do it? He's like, yeah, Mrunalji, please go hear it out because it's really solid, and for the girl, it's a fantastic part. If Shaurya Garu wouldn't have called me,
I wouldn't be playing Saraswati today. So thank you so much, Shaurya Garu. Thank you so much, Dhanush, for literally making this happen. And I know the next call was with Supriya Garu, and she said, when can we do the narration? And I said, can we do it tomorrow or day after? And I immediately flew to Hyderabad. And when I did, it took me fractions of seconds to just be on the project, be on the film. There's something so soulful about this film that instantly connected and resonated me with the movie. Shinil Garu is not here, but I would really like to thank Shinil sir for being so calm and so patient. He's wonderful, and it's his debut too. So I'm really hoping that this film gives him all the love, success that he deserves, because he's worked really hard. And I hope as Saraswati, I justify and I do justice to the character. Supriya Garu, always she'll say, Tinnava. And I have just realized this on stage, that it's not just me who she's so extremely protective towards, but everyone. She's so caring, and I think it's a blessing to have begun my career with Swapna Garu, who's so solid. I don't know where both the friends, Swapna and Supriya Garu, get so much strength. I think these two girls, I have taken the strength from them and put it in Saraswati. So SSS. Having said that, Shesh Garu, thank you so much for being the best partner in crime. I don't think without you I would be able to loot the heists that we have. But in this case, logo ka dil churayenge hum, and that's what I'm keeping fingers crossed. And Sumantarna, your apology is accepted. I think 2, 3, 4 फिल्में करनी ज़रूरी है, because वो जो राम का जो एक है, वो एक फिल्म से काफ़ी नहीं है. So I think I should just sign 3 movies right now, back to back, under your banner. But thank you, Venki sir, for being here. It truly, truly means the world to me, and such an honor to be just standing in front of you. And trust me, it really makes me feel special. Sidhu, thank you, Sidhu Garu. Or should I call him Sidhu Boy? His aura, his personality is so much fun, so positive. Thank you for coming here and supporting us, really, and also being my translator. So really, really means the world. Rahul, thank you. You're the first audience when it comes to this movie. I don't know what I have performed. Whatever I know, it's just Why Are You and 10th April. It's a ritual. I will watch the complete film first day, first show in the theatre. And my most favorite, and ever since I have stepped into Telugu cinema, without her, I am incomplete. That's Chinmay Garu. We both just go like hand in hand, and I don't think I will be able to do justice. So thank you for not just being my voice, but for giving me beautiful songs. Rubaru is my go-to. So, and I love you. Jonata, welcome. It feels so nice to have such positive and, very talented Jonata. I met her before she shot for the song, and I told her, Jonata, I don't know why, but we're going to make something really special. So thank you for being a part of Dacoit. It truly, truly means the world. Beams and Aditya Rikhari. There's this special mention I want to say, because Aditya was 19 years old when he entered the industry, started singing. That's the time when I witnessed his songs and I became a big fan. I called him, and just like Hisham, now Aditya is a part of, Hisham was a part of Hai Nana, which I manifested, and now Aditya Rikhari is a part of Dacoit. It is also like manifestation, and it's come true. So, woohoo for that. Dhanush,
You are so fantastic. It's only yesterday I found out this was your first movie. You are so incredibly talented. Also, I feel like the entire vibe on set was so nice and positive. It was just me amongst these boys hanging. I felt like I could bully them, and they truly, truly treated me like a princess. So thank you, DB, for making me look so beautiful and always being that constant friend on set and looking after me. And last but not the least, my entire team, my entire cast and crew, Lochantai, Deepu, Ankita, thank you. I love you. Thank you, Neha. Thank you. Thank you, everybody. Thank you. Thank you so much, Princess Noorjahan. We love you. We love you so much. Thank you, Ji. Thank you. ఎస్ సో ఇప్పటి వరకు శ్రీరామ్ చంద్ర గారు సుప్రియ కోసం వచ్చాను అనుకుంటున్నారు, బట్ ఐ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఆనెస్ట్. నేను మా సురేంద్ర మామయ్య మా మామ్స్ కోసం వచ్చాను. నేను మై ఫేవరెట్ మామ్స్, సురేంద్ర మామ్స్, ఎస్ఎస్ క్రియేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ సుప్రియ హెస్ మేడ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. అంటే కొన్ని సినిమాలు స్టార్ట్ చేసినప్పుడే ఒక చిన్న అందరికి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అండ్ వెన్ డెకైట్ స్టార్టెడ్ ఇట్ సెల్ఫ్ మనందరికీ మా అందరికీ ఇండస్ట్రీలో అందరికీ తప్పకుండా ఒక మంచి సినిమా తీస్తుంది సుప్రియ. బికాస్ ద హోల్ టీమ్ షీ హ్యాస్ అ వెరీ ప్యాషనెట్ టీమ్, వెరీ వెరీ డిసిప్లిన్. అండ్ అందరూ ఒక మంచి సినిమా తీయాలి, ప్రేక్షకుల ముందు రావాలి, అది పెద్ద హిట్ ఇవ్వాలి, అండ్ ఆడియన్స్ దాన్ని తప్పకుండా రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో చేశారు. అండ్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. దే హ్యాడ్ సమ్ వండర్ఫుల్ యాక్టర్స్. శేష్ మృణాల్. శేష్ యాక్చువల్లీ తను ఎర్లీ ఫిల్మ్స్లోనే వెన్ ఐ సా హిమ్ ఇన్ పంజా, అప్పుడే ఐ న్యూ దిస్ బాయ్ ఇస్ గోన్ టు బి అ వెరీ వెరీ ఫైన్ యాక్టర్. అండ్ ప్రతి సినిమా దాని తర్వాత ఏ చేసినా చాలా బాగా చేశారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈస్ గ్రోన్ ఇన్ టు సచ్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ హీల్ హ్యావ్ మెనీ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. అండ్ దిస్ Decade will also be a very big blockbuster. There is no doubt about it. And them having Mrinal. And Mrinal is so special because కొందరు యాక్టర్స్లో అన్నీ పలుకుద్దంటారు కదా, ప్రతి ఎక్స్ప్రెషను. షీస్ గాట్ a wonderful, beautiful face, and she comes out with some amazing expressions and amazing emotions. I'm so glad that she did this film, and I'm very, very sure it'll be one of her best films, and I wish her all the best in her future films also. And all the other actors who've done a wonderful job. ట్రైలర్ చూసినప్పుడే తెలిసిపోయిందమ్మా ఎలా ఉంది కదా. ట్రైలర్ చూడగానే కొన్ని ట్రైలర్స్ అలా ఉంటుంది. అంటే టు డూ అ లవ్ స్టోరీ అట్ దిస్ టైమ్ విత్ సో మచ్ యాక్షన్ అండ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఐఎమ్ సో గ్లాడ్ దే సెలెక్టెడ్ దిస్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ప్రేక్షకులకు తప్పకుండా ఇది బాగా ఆదరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సుపి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. You've come up with this wonderful film. Moms, come. I want to take a picture with my moms and come on. This is my favorite moms. Surendra mom, come Shupi, come. Yeah, I'm so happy for all of them, and wish Supriya and the whole team and SS Creations make many, many more blockbusters. And thank you all for coming. Thank you. Ide koncham, I'm not very good at finishing off, but the whole team, all the technicians, they've done a wonderful job. Keep it up. Thank you very much. Okay, thanks. I just want to say I'm very thankful, grateful. నాకు ఎందుకో ఇందాక ఆట్మస్లో ఫైనల్ సినిమా చూసిన తర్వాత సినిమా తెగ నచ్చింది, ప్రాణం పెట్టేసాం. కానీ చాలా గ్రేట్ఫుల్ అనిపించింది అబ్బా. ఇంతమంది మనం ఏదో ఒక డ్రీమ్ కోరుకుంటే దాన్ని నిలబెట్టాలని చెప్పి ఎంతమంది వాళ్ళ ఎండ వాన ఏదైనా సరే
అవన్నీ వదులుకొని మన డ్రీమ్ నిలబడాలి, మన మన విజన్ నిలబడాలని తపన పడుతూ ఉంటే అక్కడ మా డైరెక్టర్ షనీల్ 6 రోజులు 6 రాత్రులు పడుకోకుండా రైట్నో ఉన్నాడు. అక్కడ ఉన్నాడు గ్రేడ్లో. ఓవర్సీస్ పంపించాలి ఇంకొక గంటలో. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇది వాడి విజన్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ నైట్ ఇది. ఎక్కడో మేము ఇద్దరం కలిసి కన్నా ఒక విజన్, ఆ డ్రీమ్ని నిలబెట్టాలని చెప్పి వాడు ఇక్కడ నాతో సెలబ్రేట్ చేయడానికి లేడు. సో ఈ డ్రీమ్ చూసినప్పుడు తెలియదు కానీ ఇంతమంది కలుస్తున్నారు, ఇంతమంది, ద కైండ్ ఆఫ్ సపోర్ట్, ద కైండ్ ఆఫ్, అసలు ఈ ప్లాట్ఫామ్ మీద ఎలా నించున్నాను, ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద నిలబడిందండి. నేను ఐఎమ్ జస్ట్ లిటిల్ ఆస్ట్రక్. నాకు అర్థం కావట్లే, అంటే హౌ దిస్ హెస్ హ్యాపెండ్. ఎక్కడ నేను, నాకు బాగా గుర్తు, అసలు ఇండస్ట్రీలోకి రాకముందు మన లైఫ్లో ఒక 5 ఫిల్మ్స్ చేస్తే చాలు అనుకున్న నేను, సో మెనీ పీపుల్ హియర్ జస్ట్ సింప్లీ హియర్ బికాస్ దే లవ్ వాట్ వీఆర్ డ్రీమింగ్ అబౌట్ అండ్ దే లవ్ వాట్ వీఆర్ డూయింగ్ out of no benefit to them other than just the love they have for me or for Shanil or for Supriya Garu. And it is just an extraordinary thing. Thank you, Venkatesh sir. Thank you, Sidhu. Thank you to Bhojpuri superstar Pawan Singh. ఆయన అక్కడ 10,000 మంది ఆయన ఫ్యాన్స్ ముందు మన సినిమా గురించి మాట్లాడారు. వాళ్ళకి పిచ్చెక్కిపోయింది అసలు. వాళ్ళు భోజ్పురిలో ఏం మాట్లాడటం నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ వాళ్ళకి పిచ్చెక్కిందని అర్థమైంది. I saw this woman, Jonita Gandhi, she was dancing for 6 nights non-stop. I remember the 6th night, మేము యాక్చువల్గా ప్రామిస్ చేసేసాం 2 AM-కే ఫినిష్ అయిపోతుందని. అప్పటికి 6:45 AM అయింది. హర్ స్టాఫ్ హ్యాడ్ టు లీవ్ ఫర్ ది ఎయిర్పోర్ట్. మేము బ్లాక్ క్లాత్లు పెట్టి సన్ని కప్పేస్తున్నాము. మేకప్ టీము ఎవ్వరు లేరు. తను జస్ట్ ఇంకో స్టెప్ షీస్ పుషింగ్ హర్ సెల్ఫ్ జస్ట్ సో. మేము ఒక సాంగ్, అరే ఓకే ఈ సినిమాకి ఈ సాంగ్ కరెక్ట్ అని మేము ఒక జస్ట్ చిన్న డ్రీమ్ అనుకున్నాం కాబట్టి అంత కష్టపడిన తను. అది దట్స్ నాట్ సంథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్రొఫెషనలిజం, దట్ కమ్స్ ఫ్రమ్ ఎమోషనల్ ఓనర్షిప్. మన గురించి ఎమోషనల్గా ఫీల్ అయితే, మన సినిమా గురించి ఎమోషనల్గా ఫీల్ అయితే వచ్చే కమిట్మెంట్ అది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇందాక శ్రీరామచంద్ర చాలా పద్ధతిగా చెప్పారు. నా కోసం ఒకసారి పాడాను, భీమ్స్ గారి కోసం పాడాను, సినిమా కథ రాసిన శేష్ కోసం ఒకటి పాడాను. నిజం ఏంటంటే మేము ఎన్నిసార్లు అడిగినా ఆయన రాత్రి 12కి, 1 గంటకి, 2కి, 3కి వచ్చి పాడారు. అండ్ దిస్ గై బాలీవుడ్ హిట్స్, తెలుగు హిట్స్ అసలు అవసరం లేదు. మా అమ్మ నేను 2 సార్లు పాడితే నచ్చితే తీసుకో లేకపోతే పో అనే రకం, అంత స్థాయి ఉంది అతనికి. బట్ హీ గేవ్ అస్ దట్. సో ఈ సినిమాలో నేను చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటంటే ఉన్న కామన్ ఫ్యాక్టర్ love for this film, love for the story. I can only say, మీరు నా నుంచి సక్సెసెస్ చూశారు, అంతకుముందు ఫెయిల్యూర్స్ చూశారు. ఈ సినిమా you will only see how much we loved this film, how much love we have to give to the world. పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి మనిషికి ఈ 2.5 year జర్నీలో ప్రతి అడుగున, ఇఫ్ ఐ స్టార్ట్ నేమింగ్ దెమ్, ఐ స్వేర్ ఇంకో గంట తర్వాత కూడా నేను లిస్ట్ చదువుతూనే ఉండాలి. సో నాకు ఇక్కడ ఉన్నది, అరే ఎంతమంది పేరు చెప్పగలిగానా, ఎంతమంది చెప్పలేను అన్నది కాదు. బట్ లిటరలీ దిస్ నాలెడ్జ్ దట్ ఎవ్రీబడి హియర్, ఎవ్రీబడి ఇన్ దిస్ 2.5 year జర్నీ has somehow contributed to my well-being. నేను బాగుండాలని, నేను నిలబడాలని, నన్ను లేపాలని. రాహుల్ గారి సినిమా చూసినప్పుడు నాకు చెప్పిన మాటలు, ఎక్కడ బెటర్మెంట్స్ చేయాలి, ఏం చేయాలి చెప్పి ఫైనల్గా ఒకటి అన్నాడు, నిలబెట్టారు ఆ సినిమాని అన్నాడు. అండ్ వెన్నెల్ కిషోర్ చూడటం, సుజిత్ చూడటం, మీకు ఈ సినిమాలో ఇంటర్వెల్ మృణాల్ క్యారెక్టర్ ఇంటర్వెల్లో పిచ్చెక్కించబోతుంది. ఇది నేను వైరాలిటీ కోసం చెప్పట్లేదు, నమ్ముతున్నా కాబట్టి చెప్తున్నా. మృణాల్ ఈజ్ లిటరలీ ద హైలైట్ ఆఫ్ ది ఇంటర్వెల్. అండ్ చెప్తున్నాను, ఆ ఇంటర్వెల్ అలా రావటానికి రీజన్ సుజిత్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్స్ దట్ వీవ్ గాటన్. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ధనుష్ ఎన్నిసార్లు ఫ్రేమ్ మార్చమన్నా మార్చాడు.
ఎన్ని ఎన్ని ఏడుపులు నవ్వులు అరుపులు తట్టుకున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కట్ చేసింది మా గూఢచారి 2 డైరెక్టర్ వినయ్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ తను ఏదో గూఢచారి 2 షూట్ ఈ సినిమా రిలీజ్ అయిపోగా నన్ను గుంజేయాలని ప్లాన్ చేసుకుంటే ప్లీజ్ 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 నాకు ట్రైలర్ కట్ చేయవా అని అడిగాను. శ్రీచరణ్ పాకాల అనే మ్యూజిక్ డైరెక్టర్కి ఈ సినిమాతో సంబంధం లేదు, మనకు డెలివరీస్ లేట్ అవుతుంటే నేను వచ్చి చేయనా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సరే నేను వచ్చి ఏదైనా మిక్సింగ్ చేయాలా అని అడిగాడు. అంత ప్రేమ ఉంది. సో వేరే మ్యూజిక్ డైరెక్టర్ కోసం వచ్చి నేను మిక్సింగ్ చేయడం అంటాం ఏంటి? ఎవ్రీ పర్సన్ ద వే దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్, నో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది జ్ఞాని అని ఒక కుర్రోడు. టైం అయిపోతుంది అనగానే ఇంకొక ప్రోగ్రామర్ అనంత్ అన్న కుర్రోడు కూడా వచ్చి దే రియలీ కిల్డ్ ఇట్. అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనంత్ చేశాడు. అండ్ మీరు నమ్మరు, రైట్ నౌ 96 అవర్స్ నుంచి వాళ్ళిద్దరు పడుకోలేదు, మిక్సింగ్లో కూర్చున్నారు. 96 అవర్స్ నుంచి. ఇవన్నీ నేను చూస్తుంటే, ఇవన్నీ నేను వింటుంటే, వాళ్ళ కళ్ళలో ఆ ఫీలింగ్ చూస్తుంటే, ఆ ప్యాషన్ చూస్తుంటే, ద కైండ్ ఆఫ్ gratitude I have from their love to your screams to your gift, I can only say thank you. Thank you for allowing us to make Dacoit. ఒరిజినల్గా కథగా ఒక ప్రేమ కథ అనుకున్నామండి, కానీ ఈ 2.5 year జర్నీ నేను ఇక్కడికి వస్తూ రిఫ్లెక్ట్ చేసుకుంటున్నప్పుడు ద లవ్ ఇస్ ఫ్రమ్ యూ గైజ్ మ్యాన్, అండ్ దిస్ ఇస్ అవర్ లవ్ స్టోరీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఫైనల్ థింగ్ ఐ వాంట్ టు సే, ఈ సినిమా April 10న రిలీజ్ అవ్వబోతుంది. యాజ్ యూజువల్ మీకు ఈ పాటికి నాతో హ్యాబిట్ తెలిసి ఉంటుంది, 2 రిలీజ్ డేట్లు చెప్తాను, 3వ రిలీజ్ డేట్కి వస్తుంది సినిమా. బట్ April 10, I promise you will see an honest film, a beautiful film. You will see something చాలా 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 ప్యాషన్ తోటి కష్టపడ్డారా, ఫర్ గ్రాంటెడ్ కాదు, దే రియలీ వెంట్ ఆల్ అవుట్ అనేది మీరు చూస్తారు, మా ప్యాషన్ మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ యూ గైస్ ఫర్ బీయింగ్ హియర్. మృణాల్ మ్యామ్, థ్యాంక్ యూ for literally doing take number 29 after pack up that was supposed to happen 3 hours back. And thank you for making Dacoit a 2-hero film. All right, with this I will end my random speech. నా ర్యాండమ్ స్పీచ్ ర్యాండమ్గా ఎందుకు ఉందంటే నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను కాబట్టి. ఇంకొక 5 నిమిషాలు నుంచి ఉంటే తమ్నైల్స్ వచ్చేస్తాయి, ఏడుస్తున్న సేష్ డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని. అది రానివ్వకుండా నేను అర్జెంట్ క్యారవాన్ పరిగెట్టేసి మొహం కడిగేసుకుంటా. థ్యాంక్ యూ గైస్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.